నీ కొడుక్కి చదువు రాదు అని చెప్తే అర్థం చేసుకోరేంటి? రాను రాను రాజుగారు గుర్రం గాడిదైనట్టు క్రితంసారి కన్నా ఈసారి మరీ అధ్వానం. మేము ఎంత ట్రై చేసామండి సార్. వీడు 17 టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు, 2 పేజీలు కూడా కంఠస్థం చేయలేడు వీడు. అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు? వీడు పనికిరాడు సార్. బాగా చదివేవాడే సార్. వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను. కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్కి వచ్చేస్తారు సార్. టాప్. తల్లిదండ్రులందరికీ తమ పిల్లలు అబ్దుల్ కలాంలే. 3 రోజులు క్యూలో నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్, మీ వాడు సరిగ్గా చదవట్లేదు అంటే చెడ్డ స్కూల్, పైగా శ్రద్ధగా చదివించట్లేదు మాకు అడ్వైజులు. అయ్యో, నేను స్కూల్ గురించి తప్పుగా అనట్లేదు సార్. మిగతా తల్లిదండ్రులాగా నేనే దగ్గరుండి చదివించలేకపోతున్నాను. తప్పు నాదే సార్, తప్పు నాదే. ఇప్పుడు ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్, ట్రై చేస్తున్నాడు. ఇంకొంచెం టైం ఇవ్వండి సార్, ఇంకొంచెం టైం. మిస్టర్ సుబ్రహ్మణ్యం, మీకు 2 ఆప్షన్స్. మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి 9th లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడు ఈ స్కూల్లో చదవచ్చు, లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం, వేరే స్కూల్లో ట్రై చేసుకోండి. తొందరగా డెసిషన్ చెప్పండి, మాకు టైం లేదు. డోంట్ వేస్ట్ అవర్ టైం. సార్, నా బిడ్డ జీవితం సార్, అలా సడన్ గా డిసిజన్ తీసుకోకండి సార్. వాటిని ఫెయిల్ చేయకండి సార్. అన్న చెల్లెలు ఒకే క్లాస్ చదివితే బాగోదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. మీ వాడికి చదువు రాదు, ఎన్నిసార్లు చెప్పాలి? మా స్కూల్ పాలసీ 100% రిజల్ట్స్. ఒక్కరు ఫెయిల్ అయినా మా చైర్మన్ ఒప్పుకోరు. వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనమేలా ఉంది. సార్, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్. వీడి చేత నెక్స్ట్ టెస్ట్ లో మంచి మార్క్స్ తెప్పించే బాధ్యత నాది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్. ఛాన్స్ లేదయ్యా. ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించమని ప్రాణం తీస్తారు. ఎంతమంది పేరెంట్స్ చూడలేదు మనం. ఇప్పుడు తలనొప్పి తర్వాత గుండెనే పే కూర్చుంటుంది. రామచంద్ర, ఏం మనుషులండి వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టమే నాశనం చేసేలా ఉన్నారు. ఏంటి సార్ ఇది? మంత్లీ కరెక్ట్గా ఫీజు కడుతున్నానుగా, మార్క్స్ మాత్రం రావట్లేదేంటి? మహానుభావా, మంచి కొడుకును కన్నారు. వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు. సరస్వతి యోగం లేదు. ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ హిమ్. ఐఎమ్ సారీ. తీసుకెళ్ళండి. అలా కాదు సార్, మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కిస్తారు సార్. ప్లీజ్ సార్, చేసి తీసుకెళ్ళండి ప్లీజ్. సార్ రా. పల్లవి, అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది. బాగా నిద్రపోతున్నాడు. నేను టీచర్నా లేక నిద్ర లేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది. హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. ప్లీజ్ టేక్ హిమ్. ఈ ధోని, తెండూల్కర్ వీళ్ళందరినీ బ్యాన్ చేసి ఎక్కడికైనా పంపించేయాలరా. ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేసేసారు వీళ్ళు. ఎలా చూస్తారా రోజంతా కూర్చొని క్రికెట్? వేరే పని పట్టలేదా మీకు? ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడట్లే, మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ. ఎవరిస్తారా? నా బాబు స్కూల్ ఫీజు, షూజు ఇవన్నిటికీ డబ్బు ఎవడిస్తున్నాడు? ధోని ఇవ్వట్లా. వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను. ఒక్కొక్క రూపాయి నా రక్తం, నా చెమట. వాళ్ళకేంటి? వాళ్ళు వేసుకునే బనియన్, షూజు అన్నిటికీ వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్. అక్కడ ఎవడో డబ్బు సంపాదిస్తున్నాడు, ఇక్కడ మన పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. నా కూతురికి నేను ఇంకా ఏది చేయలేకపోయాను. పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది. తన గురించి తలుచుకుంటేనే గుండె భారం అయిపోతుంది. వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది. నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ. తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని. ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా మట్టిలో కలిపేసింది ఈ క్రికెట్. బ్యాన్ చేసేయాలి, వీళ్ళందరినీ బ్యాన్ చేయాలి. చేయాలి బ్యాన్. 17 1s are 17 17 2s are 34. అయ్యో, అలా లెక్క పెట్టకూడదనయా. 17 3s ఎంతో చెప్పు. 17 1s are 2s are 18 3s are. ఇప్పుడే కదా చదివావు, చూడకుండా చెప్పు. చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? నీ బుర్రకి మెక్కదా? వద్దా అని నువ్వు? Mahendra Singh Dhoni, 61 test matches, 195 one days, T20s 27. 2011 World Cup final match లో 79 balls లో 91 runs కొట్టి 28 years తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ తీసుకొచ్చాడు. ఆయన విన్నింగ్ యావరేజ్ 59.79%. క్రికెట్ గ్రౌండ్ విస్తీర్ణం
137 diameters. Batsman ki bowler మధ్యలో ఉండే distance 22.56 meters. 3 stems కలిపితే 9 inches. Height 28.5 inches. బాల్ చుట్టుకొలత 9 inches. క్రికెట్ బ్యాట్ 38 inches కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒక ఫాస్ట్ బౌలర్ 90 miles స్పీడ్తో బాల్ వేస్తే అది హాఫ్ సెకండ్లో బ్యాట్స్మెన్కి రీచ్ అవుతుంది. నాకు ఎన్నో విషయాలు తెలుసు కావేరి. నేను ముద్దును కాదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు అంతే. అనియరా ఏహే ఆగు, పుల్. అనియరా హోంవర్క్ ఫినిష్ చేయాలి. ఏహే ఇంకా టైం చేస్తాను. డిఫెన్స్ 17 into 8 ఎంతో చెప్పు. 4. నన్ను చెప్పు. చదివేటప్పుడు ఎందుకురా బ్యాట్? అనియరా హోంవర్క్ చేద్దాం. చెప్పు 17 8 చెప్పనియా 17 8 నేను చెప్పను, నాకు తెలీదే. ఇంకేం తెలుసురా నీకు? ఇంకేం తెలుసు? ఊరంతా మీ నాన్న హిట్లర్ అని చెప్పుకొని తిరగడం తెలుసా నీకు? 9th క్లాస్ చదువుతున్నావు, టేబుల్స్ కూడా రావు. అసలు ఇంకేం తెలుసు నీకు? క్రికెట్ తెలుసు నాకు. అదేగా, ఓవర్కి 6 బాల్, ఇన్నింగ్స్కి 50 ఓవర్లు, డ్రింక్ బ్రేక్ 15 నిమిషాలు. తిండి పెడుతుంది రాదు నీకు? మన దేశం జనాభా ఎంతో తెలుసారా నీకు? 120 కోట్ల కన్నా పైన ఉన్నారు. అందులో 11 మంది మాత్రమే క్రికెట్ ఆడతారు. రాంగ్ నానా, అది 11 కాదు 15. తిక్క తిక్కగా మాట్లాడితే చెప్పేస్తాను. మొన్న ఏదో వాగేవంట. ధోని ఫోటో పెట్టుకుని వాడు బయోడేటా కంటెస్ట్ చేసితే వాడిలో అయిపోతావా? ఎందుకు అవ్వకూడదు? ధోని నా ఇన్స్పిరేషన్. చూస్తూ ఉండు, ఏదో రోజు నేను రంజీ ట్రోఫీ ఆడతాను. తోలు తీసేస్తాను నా కోటక. ధోని అవుతాడంట ధోని. గంజికే గతి లేదు, రంజీ ట్రోఫీ ఆడతావా నువ్వు? మా జీవితాలతో ఆడుకుంటావంతే. ఆఫీస్లో పనిచేసి జీతం చాలక, ఓవర్ టైం చేసి అది చాలక, పచ్చళ్ళమ్మి అది చాలక, తిప్పులు పడి అప్పులు చేసి నడుపుతున్నాను కుటుంబం. వాడెవరితో బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్, బయోడేటా తెలుసుకోవడం కాదు. మీ నాన్న జీతం, టీఏడీఏ, పెన్షన్, లోను, గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ ఇవి తెలుసుకోవాలి. వీటిని లెక్కలంటారు. చూపు వీడొక్కడు చూసావా వీడిని? నువ్వు ఉన్నంత వరకు నానంటే భయం ఉండేది. ఇప్పుడు అమ్మా నాన్న రెండు నేనే అయ్యేసరికి ఆ భయం లేదు వెదబకి. హిట్లర్ అంట నేను. నువ్వు ఇట్లా అమ్మ గారాబం ఎక్కువయ్యి గాడిలా తయారయ్యాను. చూస్తాను ఎలా నీకు చదువు రాదో చూస్తాను. ఎంతమంది ఏంటిది 17 టేబుల్ కదా? చెప్పరా చెప్పు. 17 8 ఎంత? నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకోవాలి. చంపేస్తాను. చెప్పు. రాయ్ 17 8 నాకు రాను నాన్న. ఎందుకు రాదు? రాయి, రాస్తే ఎక్కుతుంది. రాయ్ 17 8 ఎంత? 17 8 ఎంత? చెప్పరా. 17 8 నాకు తెలియదు నాన్న. తెలియకపోతే నేర్చుకో. అన్నయ్యకి ఇంకొంచెం టైం ఇవ్వండి అన్న. చెప్పు. ఇంకా చాలమ్మా, టైం లేదు. వీడికి ట్యూషన్ పెట్టించాను. ఆ ప్రిన్సిపల్ కాళ్ళ మీద టైం అడిగాను. ఇక ప్రయోజనం లేదు. నేను కూర్చుంటాను. తెలియాలరా నాకు, ఇవాళ తేలిపోయారా నాకు? మరీ ఉద్యోగం రిజైన్ చేసి కూర్చుంటారా నేను? చెప్పు 17 into 8 ఎంత? చెప్పు. చంపేస్తాను నేను. చెప్పు. నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. మీ అమ్మ పోయిన తర్వాత నాకు బ్రతకడం ఇంట్రెస్ట్ లేదురా. చనిపోయారా నేను? ఇంట్రెస్ట్ ఏంట్రా? ఇంట్రెస్ట్ క్రికెట్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంట్రెస్ట్? నైట్ అంతా కూర్చొని చూస్తావు, భోజనం వద్దు, అన్నం వద్దు, ఏం వద్దు, క్రికెట్ లో మాత్రం అంత ఇంట్రెస్ట్ నీకు. ఇది రాదా నీకు? నువ్వు తప్పుకోమ్మా. ఎరా ఈ దరిద్రం వల్లే కదా, ఈ దరిద్రం వల్లే కదా నీకు ఇంట్రెస్ట్ లేదు. ఇది ఉంటే నేను చెప్పిన ఎక్కడ కదా నీకు? నాన్న ఫేవరెట్ బ్యాట్. నాన్న ప్లీజ్ నా ఫేవరెట్ బ్యాట్ నాన్న. ప్లీజ్ నాన్న ప్లీజ్. ఈ క్షణం నుంచి క్రికెట్ అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. క్రికెట్ ఆడుతానో చూస్తానో అని చెప్పావో కన్న కొడుకుని కూడా చూడని చంపేస్తాను. నేను క్రికెట్ ఆడతాను. ఏంటి? నేను క్రికెట్ ఆడతాను. ఎంత చెప్పిన అర్థం కదా నీకు? నాకు మ్యాథ్స్ రాదు నాన్న, క్రికెటే వచ్చు. క్రికెట్ ఆడతావురా నువ్వు? చెప్తే అర్థం కదా నీకు? చెప్తే అర్థం కాదురా నీకు? ఎలా రాదో చూస్తాను. రా 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 దా. ఏయ్
17 ఏజ్ ఎంత చాలా యాక్టింగ్ రే 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 కార్తిక్ రే రే కార్తిక్ 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 రే 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 కార్తిక్ కార్తిక్